విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అనే వెబ్ సిరీస్ గురించి సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే ఇది విరాటపాలెం కాదు, విసిగించిన పాలెం. ప్రేక్షకుల సహనానికి పెట్టిన పెద్ద పరీక్ష. దీన్ని చూడటం వల్ల టైం బొక్క. చూస్తున్నంతసేపు తీవ్ర అసహనానికి గురవుతారు. ఈ సోదేంద్ర బాబోయ్ అనిపిస్తుంది. స్లో నెరేషన్ 2x స్పీడ్లో పెట్టి చూసినా స్లోగానే అనిపిస్తుంది. ఏమాత్రం కథ కథనం ఇన్వెస్టిగేషన్లో పసలేదు. సాగదీసి చూస్తున్న ప్రేక్షకులను డైరెక్టర్ చంపేశాడు. దయచేసి మీరు దీన్ని చూసి మీ విలువైన టైంను కోల్పోకండి. మిమ్మల్ని ఎలాగో చూడొద్దన్నాను కాబట్టి ఒక్క నిమిషం దీని కథ ఏంటో విని మీరు చల్లబడండి. ఇక కథ విషయానికి వస్తే, ఒంగోలు తాలూకాలోని విరాటపాలెం అనే పల్లెటూరులో ఓ నవవధువు పెళ్లి పీటల మీద రక్తహీనత కారణంగా చనిపోతుంది. ఆ తర్వాత ఆ ఊరిలో పెళ్లి చేసుకున్న ఏ పెళ్లి కూతురైనా రక్తం కక్కుకొని చనిపోతూ ఉండటంతో తమ ఊరికి అమ్మవారు శాపం పెట్టిందని ఆ ప్రజలు నమ్ముతారు. అప్పటి నుంచి ఆ ఊర్లో శుభకార్యాలు చేసుకోకుండా గడిపేస్తుంటారు. కొంతమంది ఆస్తులు అమ్ముకొని ఊరు వదిలి వెళ్ళిపోతే, మరికొంతమంది వేరే ఊరికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడే స్థిరపడిపోతారు. అలాంటి గ్రామానికి మీనా పోలీస్ కానిస్టేబుల్గా వస్తుంది. ఆమె వచ్చాక ఆ శాపం గురించి అందరూ ఆమెను భయపెడుతుంటారు. ఆ తర్వాత ఆమె ఈ కేసును ఎలా సాల్వ్ చేసిందో మిగతా కథ. అంతే, అంతకు మించి ఏం లేదు. ఒకవేళ మీరు ఈ విసిగించిన పాలెం విరాటపాలెం చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.